కలకత్తా హత్యాచార ఘటన కేసు విచారణను సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కేసు విచారణలో బెంగాల్ పోలీసుల తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. హత్యాచార ఘటన జరిగాక ఎఫ్ఐఆర్ నమోదుకి ఎందుకు ఆలస్యం చేశారంటూ ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్కి ముందే పోస్టుమార్టం శవదహనం ఎలా చేస్తారని ధర్మాసనం నిలదీసింది. కలకత్తా పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉందని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది. ప్రజా ఆరోగ్య దృష్ట్యా డాక్టర్లు వెంటనే విధులకు హాజరవ్వాలని కోరింది. వైద్యులకు భద్రతపై కేంద్రం సమావేశం నిర్వహించాలని, డాక్టర్ల భద్రతకు ప్రత్యేక మెకానిజం ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రైవేట్ ఆసుపత్రులు సైతం సొంతంగా రక్షణ చర్యలు తీసుకోవాలంది. హాస్పిటల్స్ లో వైద్యుల పని వేళలపైన సమీక్షించాలని సూచించింది కోర్టు. కలకత్తా హత్యాచార ఘటన కేసు విచారణను సెప్టెంబర్ 5కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, దీపిక, ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. సుప్రీంకోర్టు సూచన మేరకు ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీ ఎయిమ్స్ కు అనుబంధంగా ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిమ్స్ లలో కూడా జూనియర్ డాక్టర్లు 13 రోజులుగా చేస్తున్న ఆందోళనను కూడా విరమించడం జరిగింది. ఈ మేరకు ఎయిమ్స్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ నుంచి ఒక ప్రకటన అనేది కూడా రిలీజ్ అయింది. కోల్కతా వైద్య విద్యార్థినికి సంబంధించిన అత్యాచారం కేసులో పూర్తి స్థాయి న్యాయం జరుగుతుందని చెప్పేసి కోర్టు హామీ ఇచ్చిన తర్వాత కోర్టు తీసుకున్న చర్యలేంటి కూడా సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పేసి భావించిన డాక్టర్లు తమ యొక్క సమ్మెను విరమిస్తున్నట్లుగా కూడా కొద్దిసేపు క్రితమే ప్రకటించారు. వైద్యుల భద్రత పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేట్ హాస్పిటళ్లకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలంటే కూడా ఈ రోజు జారీ చేసింది. జాతీయ టాస్క్ ఫోర్స్ కమిటీ ముందు వైద్యులు తమ భద్రతకు సంబంధించి సలహాలు, సూచనలన్నింటి కూడా ఇచ్చేలాగా ఒక పోర్టల్ ను ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను సుప్రీంకోర్టు ఆదేశించడం కూడా జరిగింది. శాంతియుత నిరసనలకు విఘాతం కలిగించొద్దు, అదేవిధంగా ఆర్థిక ఘటనకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపే వారిపైన ఎటువంటి చర్యలు కూడా తీసుకోవద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ రోజు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించడం కూడా జరిగింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వైద్యుల సంస్థల వద్ద హింస, ఎలాంటి భయాందోళన ఘటనలాంటివి కూడా జరగకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా కోరడం కూడా జరిగింది. అదేవిధంగా ఆర్జికర్ మెడికల్ కాలేజీ వద్ద సిఆర్పిఎఫ్ ను మోహరించినట్టుగా కూడా సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. వైద్యులు తిరిగి విధుల్లో చేరాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ రోజు విజ్ఞప్తి చేసింది. ఆ విజ్ఞప్తికి ఇప్పుడు వైద్యులు కూడా స్పందించారు. అయితే నిరసన తెలియజేసిన వైద్యులపైన ఎలాంటి బలవంతపు చర్యలు కూడా తీసుకోవద్దని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ కోల్కతా వైద్య విద్యార్థిని అత్యాచారం ఘటనను రాజకీయం చేయొద్దు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పేసి సుప్రీంకోర్టు సూచించడం జరిగింది. వైద్యుల సంక్షేమం, భద్రత పైన తాము ఆందోళన చెందుతున్నామని చెప్పిన సుప్రీంకోర్టు వైద్యుల భద్రతను నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో చర్చించాలని చెప్పేసి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను సుప్రీంకోర్టు ఆదేశించడం కూడా జరిగింది. అదేవిధంగా వారంలోగా సమావేశాన్ని నిర్వహించాలి, 2 వారాల లోపల రాష్ట్రాలు పరిష్కార చర్యలన్నింటి కూడా చేపట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేస్తూనే దీనికి సంబంధించిన కేసును వచ్చే నెల 5వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. వచ్చే నెల 5వ తారీఖు లోపు రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యుల యొక్క భద్రత కోసం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి అఫిడవిట్ ను సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీపిక. రైట్ శిరీష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.